హాయ్ అండి. మా ఇంటి ముందు పుచ్చకాయ కాసింది, మీకు ఇప్పుడు చూపిస్తాను. పాదైతే ఎండిపోయింది. సో పుచ్చకాయ కూడా పాడైపోద్దని కోసేద్దాం అనుకుంటున్నా. మొత్తం దాన్ని తీగ మొత్తం ఎండిపోయిందండి, కాయ ఒకటే మిగిలింది. అసలు ఎలా ఉంటుందో ఏంటో కోసిన తర్వాత చూడాలి. కాయ కూడా లోపల కుళ్ళిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. మరి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పుడైనా మీరు కూడా పుచ్చకాయ గింజలు తినేసి వేసేస్తే ఇలాగ ఏమన్నా కాయలు కాస్తే కామెంట్ చేయండి. మాకైతే ఇది ఫస్ట్ టైం అండి పుచ్చకాయ కాయడం. నేనైతే ఫస్ట్ టైం ఇలా పుచ్చకాయని కోసాను. చాలా హ్యాపీగా ఉంది. కాయ అయితే చిన్నదండి, ఒక నెల రోజుల నుంచి ఇదే సైజులో ఉంది. ఇక తీగ మొత్తం ఎండిపోయిందని చివరికి కోసాను. ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు తయారైందో లేదో కూడా తెలీదు. చిన్నగా ఉంది, అలానే ఉంది. నెల రోజుల నుంచి కూడా అదే సైజులో ఉంది. పెరగడం అయితే లేదండి. మరి ఎందుకు పెరగలేదో, బలం లేక పెరగలేదేమో. ఇదిగోండి, కాయ లోపలైతే ఈ కలర్లో ఉంది. టేస్ట్ అయితే చూడాలి మరి ఎలా ఉంటుందో. తీయగా ఉంటుందో చెప్పకుండా. నేనైతే కాయ లోపల కుళ్ళిపోయి ఉంటుంది, పాడైపోయిందేమో అనుకున్నాను. బాగానే ఉందండి, కలర్ అయితే బాగానే ఉంది. గింజలు కూడా బాగానే తయారయ్యాయి. టేస్ట్ కోసం కొద్దిగా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి, తీగా ఉంది. కాయ చూడడానికి చిన్నగా ఉన్నా బాగా తయారైందండి. గింజలు కూడా నలుపు వచ్చాయి కదా, సో స్వీట్గా అయితే ఉందండి. ఇది చిన్న సైజు పుచ్చకాయల్లో ఒక రకం అనుకుంటా. బలం లేక పెద్దగా తయారవ్వలేదు, చిన్నగానే ఉండిపోయింది.